నమస్తే మామ. ఐపీఎల్ 2026లో మూడో రోజు ఒక హై వోల్టేజ్ మాస్ యుద్ధం జరగబోతుంది. ఒకవైపు రాజస్థాన్ రాయల్స్, ఇంకోవైపు 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఈసారి సీన్ వేరే ఉంది మామ. రాయల్స్‌కి రారాజుగా ఉన్న సంజు శాంసన్ ఇప్పుడు యెల్లో జెర్సీలో కనిపిస్తుంటే, చెన్నై వెన్నెముక్క రవీంద్ర జడేజా మళ్ళీ తన పాత గూటికి అంటే ఆర్ఆర్‌కి చేరుకున్నాడు. ఈ మెగా ట్రేడ్ తర్వాత జరుగుతున్న ఫస్ట్ ఫైట్ ఇది. గువాహటిలో బర్సాపారా స్టేడియంలో సిక్సర్ల వర్షం కురవడం అయితే ఖాయం. ఈ వీడియోలో 2 టీమ్స్ ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ మరియు గెలిచే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందో క్లియర్‌గా అనలిసిస్ అయితే చేసేద్దాం. ముందుగా పిచ్ గురించి మాట్లాడుతుంటే, గౌహటిలో బర్సాపారా క్రికెట్ స్టేడియం అంటేనే బ్యాటర్లకు స్వర్గం. ఇక్కడ బౌండరీలు చిన్నవి, వికెట్ ఏమో ఫ్లాట్‌గా ఉంటుంది. అంటే బ్యాటర్లు క్రీజులో సెట్ అయితే బాల్‌ని స్టాండ్స్‌లోకి వెతుక్కోవాల్సిందే. సగటున ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 180-190 వరకు ఉంటుంది. రాత్రి మ్యాచ్ కాబట్టి డ్యూ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో, టాస్ గెలిచిన టీం కళ్ళు మూసుకొని బౌలింగ్ తీసుకుంటుంది. సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఎక్కువ. ఇప్పుడైతే రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా ఆడతాడు ఖచ్చితంగా. అండ్ తోడుగా వైభవ్ సూర్యవంశీ చేస్తాడు ఓపెనింగ్. ఇద్దరు కలిసి ఓపెనింగ్. సో, వైభవ్ అయితే మొన్ననే 15థ్ బర్త్‌డే జరుపుకున్నాడు. అండ్ ఇక్కడ రియాన్ పరాగ్ అయితే కెప్టెన్ అండ్ వన్ డౌన్‌లో ఆడతాడు. సంసన్ లాస్ట్ ఇయర్ వరకి వన్ డౌన్ అండ్ కెప్టెన్ ఉండే. ఈసారి ఆ బాధ్యత మాత్రం పరాగ్ చేపడుతున్నాడు. అండ్ 2 డౌన్‌లో అయితే ధ్రువ్ జురల్. ఈసారి బ్యాటింగ్ అయితే బాగా వస్తది ధ్రువ్ జురల్‌కి, ఎక్కువ ఛాన్స్‌లు వస్తాయి. అండ్ 3 డౌన్‌లో షిమ్రాన్ హిట్‌మేర్. అండ్ 4 డౌన్‌లో శుభమ్ దుబే. అండ్ 5 డౌన్‌లో డోనోవన్ ఫెరేరా. యాక్చువల్‌గా శామ్ కరణ్ ఇంజ్యూరీ అయ్యిండు. అందుకే ఇతడు ఆడతాడు. అండ్ 6 డౌన్‌లో జడేజా. జడేజా కొంచెం ముందు కూడా రావచ్చు. కానీ డెప్త్ అయితే ఉంది. అండ్ 7 డౌన్‌లో ఆర్చర్. 8 డౌన్‌లో బిష్నాయ్. అండ్ 9 డౌన్‌లో శర్మ. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికొస్తే నాండ్రే బర్గర్ ఆడతాడు. ఎందుకంటే వీళ్ళ నేను ఇచ్చిన ప్లేయింగ్ 11లో ఓన్లీ ముగ్గురే ఫారినర్స్ ఉన్నారు. సో, ఈ ప్లేయింగ్ 11 నుంచి మనం డీటెయిల్‌గా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఓపెనింగ్ విషయానికొస్తే యశస్వి జైస్వాల్‌తో పాటు యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఈ జోడీ మాత్రము క్లిక్ అయితే పవర్ ప్లేలోనే 70-80 రన్స్ అయితే గ్యారంటీ. మిడిల్ ఆర్డర్ విషయానికొస్తే రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హిట్‌మేర్. మిడిల్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా. అండ్ లోవర్ ఆర్డర్ కూడా చూస్తే జడేజా, డోనాల్డ్ ఫెరేరా అండ్ జాఫ్రా ఆర్చర్ వరకు గానీ, శుభమ్ దుబే వీళ్ళు కూడా చాలా హిట్టర్స్ లానే అనిపిస్తుర్రు. మంచి ఫినిషింగ్ ఉంది. అండ్ బౌలింగ్ విషయానికొస్తే జాఫ్రా ఆర్చర్ రాకతో ఆర్ఆర్‌కి పెద్ద బలం వచ్చింది. రవీంద్ర జడేజా ఆల్రౌండర్‌గా, రవి బిష్నాయ్ స్పిన్నర్‌గా ఖచ్చితంగా సీఎస్‌కే బ్యాటర్లను తిప్పలు పెట్టడానికైతే రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే సీఎస్‌కే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్స్ అయితే ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ ఓపెన్ చేస్తాడు కెప్టెను. అండ్ రుతురాజ్‌తో పాటు శాంసన్ అయితే ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే శాంసన్ ఓపెనింగ్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు వరల్డ్ కప్‌లో. సో, వన్ డౌన్‌లో అయితే ఆయుష్ మాటర్ లాస్ట్ ఇయర్ ఓపెనింగ్‌లో సక్సెస్ అయింది సీఎస్‌కేకి. కానీ ఈసారి వన్ డౌన్‌లో. నెక్స్ట్ అయితే 2 డౌన్‌లో మ్యాట్ షాట్. ఎందుకంటే డెవాల్డ్ బ్రావిస్ ఫస్ట్ 2, 3 మ్యాచెస్ అయితే ఆడట్లేదు సీఎస్‌కేకి. అందుకే మ్యాట్ షాట్ అయితే ఆడుతున్నాడు ఈ మ్యాచ్. మాక్సిమం అతడే మంచి ప్లేయర్. నెక్స్ట్ అయితే 3 డౌన్‌లో శివం దుబే యాజ్ ఇట్ ఈజ్ స్పిన్నర్‌లనైతే చితకబాదుతాడు. పవర్ హిట్టర్, ఫినిషర్. అండ్ 4 డౌన్‌లో అయితే కార్తిక్ శర్మ 14,00,00,000 పెట్టి కొన్నారు వికెట్ కీపర్. అండ్ 5 డౌన్‌లో ప్రశాంత్ వీర్, 6 డౌన్‌లో అఖిల్ హుసేన్ స్పిన్నర్. అండ్ 7 డౌన్‌లో అంశుల్ కాంబోయ్ వస్తాడు 7 డౌన్‌లో. ఇక్కడ మిస్ అయింది అంశుల్ కాంబోజ్ పేరైతే. అండ్ 9 డౌన్‌లో అయితే అహ్మద్ వస్తాడు. అండ్ మ్యాట్ హెన్రీ కూడా ఉన్నాడు. వీళ్ళకి ఖచ్చితంగా మ్యాట్ హెన్రీ అయితే ఉండాల్సిందే. సో, అది అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికొస్తే ఖలీల్ అహ్మద్ అయితే వస్తాడు బౌలింగ్ చేసేటప్పుడు. సో, 11 అయితే ఇది. ఈ 11 గురించి ఒకసారి మనం స్పెషల్‌గా మాట్లాడితే మాత్రం రుతురాజ్‌తో పాటు సంజు శాంసన్ వాళ్ళ ఇద్దరు ఓపెనింగ్ కూడా ఎలాంటి విధ్వంసం సృష్టిస్తదో మనమైతే చూడాలి. అండ్ ఇప్పుడు ఏబీ అయితే లేడు. అలాగే ధోని కూడా లేడు. ధోని అయితే ఫస్ట్ 6, 7 మ్యాచెస్ అయితే ఆడట్లేదు డ్యూ టు ద కాఫ్ స్ట్రెయిన్. హి ఈజ్ అండర్ రెస్ట్. హి ఈజ్ నాట్ డిక్లేర్ ఫిట్ యెట్. సో, ధోని అయితే లేడు. అండ్ ఇప్పుడు శివం దూబే గానీ, ఇప్పుడు కార్తిక్ శర్మ గానీ వీళ్ళు ఎట్లా ఆడతారు డౌన్ ద ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అయితే అంత స్ట్రాంగ్‌గా కనపడట్లేదు ప్రస్తుతానికైతే. కానీ దూబే అయితే మంచి ఫామ్‌లో ఉన్నాడు. సిక్సర్‌లతో చెలరేగకపోవడానికి వెయిట్ అయితే చేస్తున్నాడు. అండ్ స్పిన్ విభాగంకి మాట్లాడితే జడ్డు లేని లోటు
నూర్ అహ్మద్ మరియు రాహుల్ చహర్. ఒకవేళ రాహుల్ చహర్ ఆడితే రాహుల్ చహర్. ఇప్పుడు అకీల్ హుసేన్ నేను పెట్టినా కాబట్టి అకీల్ హుసేన్. వీళ్ళు ఎట్లా భర్తీ చేస్తారనేది తెలియాలి. అండ్ బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్ కొత్త బంతితో కొద్దిగా ప్రమాదకరంగానే ఉంటాడు. నాకైతే ఈ 2 ఎలెవన్స్ చూసినాక మాత్రం ఆర్ఆర్ అయితే కొద్దిగా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అండ్ వాళ్ళకొక హోమ్ అడ్వాంటేజ్ గూడా ఉంటది కాబట్టి, నా దృష్టిలో అయితే ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ గెలుస్తది అనుకుంటున్నా ప్రిడిక్షన్ అయితే. ఫస్ట్ 2 మ్యాచెస్ గూడా నేను ఏవైతే చెప్పినానో అవే గెలిచినాయి. ఫస్ట్ మ్యాచ్ అయితే ఆర్‌సీబీ గెలుస్తదని ఆర్‌సీబీ గెలిచింది. ఆర్‌సీబీ ఎస్ఆర్‌హెచ్‌లో. అండ్ సెకండ్ మ్యాచ్‌లో ఎంఐ కేకేఆర్‌లో ఎంఐ గెలుస్తది అని చెప్పిన ఎంఐ గెలిచింది. అండ్ ఈ మ్యాచ్‌లో అయితే ఐయామ్ ప్రిడిక్టింగ్ ఆర్ఆర్ యాస్ ద విన్నర్. అండ్ రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. 11 గానీ, ఇప్పుడు ధోని లేకపోవడం అండ్ ఇది యంగ్ స్క్వాడ్‌లా ఉంది. అండ్ కార్తిక్ శర్మ, ప్రశాంత్ వర్మ ఎంతవరకు ప్రెజర్ తీసుకుంటారో తెలవదు. సో, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. సో, ఇదైతే ప్లేయింగ్ 11 అండ్ పిచ్ విషయాలు అండ్ ఈ మ్యాచ్‌కి సంబంధించి ప్రివ్యూ. సో, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.